ఈవినింగ్ బయటికెళ్ళాలన్నా కూడా మా వల్ల కావట్లేదు, అలా ఉన్నాయి మరి ఎండలు. మేమైతే ఈవినింగ్ మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్దామని వెళ్ళామన్నమాట. అందరం కలిసి, అందరం ఒకే ఊర్లో ఉంటాం కదా, సో పిన్నిని పలకరించడానికని వెళ్ళాము. ఇంకా మా ఇంటి నుంచి మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళే లోపు మా పిల్లల పని అయితే అయిపోయింది. ఇంకా అందరూ వచ్చి బెడ్రూమ్లో కూర్చొని ఏసీ వేసుకొని హాయిగా రెస్ట్ తీసుకుంటున్నారు. ఇంకా పాపం మేము వచ్చాం కదా, మా పిన్నికి పని పెట్టేశాము. మేము ఎప్పుడు వెళ్ళినా కానీ మా పిన్ని మా కోసం అయితే చాలా వెరైటీలు చేస్తుంది. నాకైతే మా పిన్ని పెట్టించే కాఫీ అంటే చాలా ఇష్టం. చాలా స్ట్రాంగ్గా కలిపిద్ది. నేనైతే అంత స్ట్రాంగ్గా అయితే తాగను. మేము రావటం ఏమో కానీ మా పిన్ని పని అయితే అయిపోయింది. ఎందుకంటే మా కోసం తినటానికి అవి ఇవి అసలు కూర్చోదు, ఏదో ఒకటి చేసి పెడతానే ఉంటుంది. అదేమన్నంటే ఎప్పుడు రారు కదా, ఎప్పుడు రారు కదా అంటూ ఉంటుంది అనమాట. మేము వెళ్ళే ముందే అనుకుంటాము, వెళ్ళి పిన్నికి పని పెడతాము, ఏం పని పెట్టకూడదు, వచ్చేసేయాలి కొంతసేపు ఉండు అని. అసలు రానివ్వదనమాట. వెళ్ళగానే ముందు కాఫీ ఇచ్చేసిద్ది. ఇంకా అలా అయితే అందరికీ కాఫీ ఇచ్చేసేసింది అనమాట. నేనైతే ప్రశాంతంగా కూర్చొని కాఫీ ఎంజాయ్ చేస్తున్నాను. ఈ అమ్మాయి మోనిషా అనమాట, మా పిన్ని కూతురు, మా చెల్లి. తను డాన్సర్ అనమాట, క్లాసికల్ డాన్సరు. చాలా బాగా వేస్తుంది. చాలా దగ్గర పర్ఫార్మెన్స్లు కూడా ఇచ్చింది. అలా కాణిపాకము, ఇంకా హైదరాబాద్లో కొన్ని చోట్ల అలా చాలా దగ్గర పర్ఫార్మెన్స్లు ఇచ్చింది. చాలా బాగా వేస్తుంది అనమాట. ఈసారి ఎప్పుడైనా తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసినప్పుడు నేను వీడియో చేసి పెడతాను, చూద్దురు. బాగా చేస్తుంది. ఇంకా నెక్స్ట్ అయితే నేను ఇక్కడ కొన్ని ఫోటో ఫ్రేమ్స్ ఉంటే క్యాప్చర్ చేశాను. మా పిల్లలు చిన్నప్పుడు ఎలా ఉన్నారో బొద్దుగా, ఇప్పుడేంటి ఇలా అయిపోయారు అని. బాగున్నాడు కదా డిన్ను అయితే. నెక్స్ట్ అయితే ఇంకా ఈ వాల్ క్లాక్ నాకు ఎప్పుడు వెళ్ళినా కూడా చూస్తూనే ఉండాలనిపించింది. వైట్ పీకాక్స్ అనమాట, భలే ఉంటుంది. ఇవేంటో ఎవరికైనా తెలుసా? చెర్రీస్ అండి, నాకు చాలా ఇష్టము. ఇంకా నెక్స్ట్ అయితే ముంజలు కూడా తెప్పించింది. చెప్పాను కదా ఫుడ్తో చంపేస్తుందని. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి పెడుతూనే ఉంటుంది అనమాట. ఇంకా ముంజలు అనగానే అందరు అసెంబ్ల్ అయిపోయామన్నమాట. అందరికీ ఇష్టం కదా ముంజలు అంటే. మా పిల్లలకి మాకు కూడా చాలా ఇష్టం అనమాట. బట్ తినటానికి కొంచెం ఓపిక ఉండాలి, అవంతా నీట్గా తీసుకొని తినాలి కదా. సో ఇంకా అలా అయితే మేము ముంజలు అయితే తినేసాము. ఇంకా మా బుజ్జమ్మ అయితే వాళ్ళ పెద్దనాన్న దగ్గర వెళ్ళిపోయిందనమాట. సేఫెస్ట్ ప్లేస్ చూసుకుంటుంది, ఎవరైతే నన్ను ఎత్తుకొని కూర్చుంటారా అని. సో ఇంకా అలా వాళ్ళ పెద్దనాన్న అయితే ఎత్తుకొని కూర్చున్నాడు. ఇంకా కిచెన్లోకి వచ్చి చూస్తే మా పిన్ని అయితే చికెన్ తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే దోశలోకి అయితే చట్నీ చేసింది. చట్నీ ఎందుకు చేసింది? చికెన్ కర్రీ ఉండగా అనుకుంటారేమో. చికెన్ కర్రీ తినని వాళ్ళు కూడా ఉంటారు కదా, అంతే కదా. అందరూ నాన్ వెజ్ తినే వాళ్ళే ఉండరు, ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు వెజ్ తినే వాళ్ళు ఉంటారు గ్రూప్లో. సో ఆ బ్యాచ్ కోసమే అనమాట ఈ చట్నీ. సో మేము మాత్రం చికెన్ కర్రీ విత్ దోశలు అయితే కుమ్మేసాము. ఇంకా బయటకు వచ్చి చూస్తే వెదర్ అయితే సూపర్గా ఉంది, వర్షం పడేలాగా. అదేంటో, ఇది నా బర్త్డే ముందు రోజు వీడియో అనమాట. ఎప్పుడు కూడా నా బర్త్డే ముందు రోజు వర్షం పడిద్ది అనమాట. లాస్ట్ ఇయర్ కూడా అంతే. మా ఫ్రెండ్స్ పాప నా బర్త్డే సెలబ్రేషన్స్ చేద్దామని కేక్ కోసం అని చూస్తే ఆ రోజు ఫుల్ వర్షం. లాస్ట్ ఇయర్ సేమ్ ఈ ఇయర్ కూడా అలానే అయింది. మా చెల్లి కేక్ కోసం అని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాలని చూస్తే ఒక్క డెలివరీ కూడా లేదు, ఎందుకంటే ఫుల్ వర్షం పడింది ఆ రోజు నైట్. సో నాకు లాస్ట్ ఇయర్ సినారీ అయితే గుర్తొచ్చింది. ఇదేంటి లాస్ట్ 3 దాని ముందు ఇయర్ కూడా అలాగే జరిగింది, ఇదేంటి ఎవ్రీ 24th ఈవినింగ్ వర్షం పడుతుందని. మరి నెక్స్ట్ ఇయర్ ఏమైద్దో చూడాలి. ఇంకా మా వాళ్ళు అయితే తినేసి ఇంకా గేమ్ అయితే ఆడుతున్నారనమాట. ఇంకా ఇప్పుడు నా టర్న్ వచ్చింది. దోశ విత్ చికెన్ కర్రీ చాలా బాగా చేసింది. చికెన్ కర్రీ అయితే స్పైసీగా. సో ఇంకా మేమైతే పేపర్ ప్లేట్సే వాడతాము అందరం ఎక్కువ మంది ఉన్నప్పుడు, ఎందుకంటే అన్ని ప్లేట్స్ పెట్టి అవి కడగాలంటే రిస్క్ కదా, ఇవైతే తిని పడేయచ్చు అని చెప్పి ఇంకా తిని అందరం అయితే సరదాగా కూర్చొని కొంచెం టైం ఇంట్లో స్పెండ్ చేసి ఇంకా మా పిన్నికి బాయ్ బాయ్ చెప్పి బయలుదేరాము. ఇంకా అప్పటికే ఫుల్ వర్షం పడి ఆగింది, ఇంకా కరెంటు కూడా పోయింది. సో ఇంకా అలా మా డే అయితే ఫినిష్ అయింది. మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.